కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన అయిపోయింది, దాదాపు 115 రోజులు కావస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ 100 రోజులలో చేసినటువంటి పనులు ఏమైనా కనబడుతున్నాయా? మేము 6 గ్యారంటీలలో ముందుకు పోతున్నాము, 6 గ్యారంటీలను దాదాపుగా అన్నీ అమలు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నామని వారు చెప్తున్నారు. ఇక నేను ఏం చెప్పాలి, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, నాతో మాట్లాడించుడు కాదు. నువ్వు గ్రామాలకు వెళ్ళి ప్రజలను మాట్లాడుకో, చెప్పులతో కొట్టుకుంటారు మీకు ఓటేసినందుకు అని చెప్పేసి మొన్న మీ వీడియోలనే చూసిన, నేను మీ ఆర్టీవీలో కూడా చూసిన, తొలివెలుగులో కూడా చూసిన. వాడు చెప్పు తీసుకొని కొట్టుకుంటలేడా వీనికి ఓటేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను. ఒక పాపం సారు ఈయన మాటలు నమ్మి, లపంగా మాటలు నమ్మి ఈయనతో లోన్ తీసుకొచ్చుకున్న సార్ వాడు మళ్ళీ వచ్చిండు సార్, గుంజుకోపోతుండు సార్ అని చెప్పేసి మొన్న మా లక్ష్మీపూర్లో ఒక ఆమె పుస్తల తాడు అమ్ముకొని 2 లక్షలు కట్టమంటుండని చెప్పేసి కన్నీళ్ళు పెట్టిన దుఃఖాన్ని అయితే మీరు చూడలేదా? ఇవాళ వీళ్ళ మాటలు నమ్మి ఏం ఆగమైపోయిందో మీరు చూస్తలేరా? ఎండిపోయింది మొత్తం, అంతగిరి ప్రాజెక్ట్ ఎండిపోయింది. మిడ్ మానేర్ల నీళ్ళని తీసుకుపోయి ఆ ఖమ్మం గిమ్మం అన్నీ తీసుకొని పోయిరు. ఒక నీటి సుక్క లేదు, ఎండిపోయినా మీరు మొదలు వెయ్యొద్దంటే వెయ్యకపోతాం సారు, చేతికి వచ్చిన పంట ఇలా చేయి జారిపోతుంది, ఎట్లా బతుకుతాం సార్ అని చెప్పేసి అగ్గి పెట్టుకుంటా ఉన్నారు, పశువులను మేపుకుంటా ఉన్నారు. తెలంగాణ అంతా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉన్నది తప్ప ఏమన్నా కనబడదా చెప్పండి? 100 రోజులలో ఈ దుస్థితి వచ్చినది. ఏమో దాసి దయ్యాల పాలు చేసినట్టు అయిపోయింది జనాలకు. ఫైనల్గా 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎన్ని పార్లమెంట్లలో గెలుస్తామనేటువంటి ఆశాభావం మీకు కనబడతా ఉంది? ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది. మాకు అన్ని గెలుస్తామని ఆశ ఉంటుంది. మేము ఎట్లా చెప్తాం చెప్పు? మేము 17కు 17 గెలుస్తామని చెప్తాను. నేను ఒక పార్టీ ప్రతినిధిగా 17 గెలుస్తామని చెప్తా. ఓడిపోతాను నేను ఎట్లా చెప్తా? 100% ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పెద్ద ఆయన కూర్చున్నారు. ఖచ్చితంగా పార్టీ కూడా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాదిగ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుందనేటువంటి మాట మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ నాయకుడు మాట్లాడుతున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? బీజేపీకి మాత్రమే సపోర్ట్ చేయండి అని ఓపెన్గా స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఏం చేసింది బీజేపీ చెప్పమని రాదు? మాదిగలకు బీజేపీ పార్టీ ఏం చేసిందో మందకృష్ణ మాదిగని చెప్పమని రాదు? నువ్వు వర్గీకరణ పెట్టేడుతుంటే ఎందుకు పెట్టలేదు? నువ్వు ఎన్నికలకు ముందు నువ్వు ఎందుకు పెట్టలేదా అని చెప్తున్నా. నిజంగానే నువ్వు ఎన్నికలకు ముందు పార్లమెంటులో మాదిగ రిజర్వేషన్ విభజన బిల్లు నువ్వు తీర్మానం చేపించిస్తే నీ మాటకు నేను గులాంగిరి చేసేటోనే 100%. నీకే నేను మద్దతు ఇచ్చేటోని, నీ మాట కూడా నేను కట్టుబడి ఉండేటోని. కానీ ఏది తీర్మానం చేసిరా? చెయ్యలేదు. గతంలో 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ఉన్నారు, మరి అప్పుడు ఎందుకు చేయించలేదు? ఎన్నికల ముందుకు రాగానే మాదిగ జాతి యాదికి వస్తూ ఉంటుంది. మాదిగ జాతిని అవసరాలకు వాడుకోవాలి, వదిలేయాలి. ఎన్ని టికెట్లు ఇస్తున్నది చెప్పండి? ఇలా కాంగ్రెస్ చూస్తున్నారు కదా, 3 చోట్ల 3 కాంగ్రెస్ మాలలకే ఇచ్చినది. ఏ పార్టీ అయినా కూడా గంతే వాడుకుంటుంది. ఇలా 100కు 100%. నేను మాదిగ బిడ్డను కాదా? నేను ఎమ్మెల్యేని చేయలేదా? నన్ను సాంస్కృతిక సార్ చైర్మన్ చేయలేదా? మా గువ్వల బాలరాజును విప్పు చేయలేదా? మా పసునూరు దయాకర్ను ఎంపీని చేయలేదా? వీళ్ళందరూ ఉన్నారు కదా, మేమంతా మాదిగ బిడ్డలమే కదా. 100కు 100% మాకు ఇచ్చినటువంటి గౌరవం మాకు ఇచ్చినాడు. మరి ఇంకా ఏ పార్టీలో ఉంది చెప్పండి? ఎవరు? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, అసలు కాంగ్రెస్ పార్టీలో మాదిగ మంత్రి ఉన్నాడా? నువ్వు చెప్పండి నాకు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకి ఏమి ఇచ్చారు? భట్టి గారు ఏంటిది? ప్రసాద్ గారు ఏంటిది? ఇప్పుడున్న మా దామన్న దేనికి చెప్పండి మీరు చెప్పండి. అసలు మాదిగలకు ప్రాతినిధ్యం ఏది కాంగ్రెస్లో? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 100% కాంగ్రెస్ మాదిగల ద్రోహుల పార్టీ. నీకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, రేపు సీట్లలో కూడా ప్రాతినిధ్యం లేదు. మరి దేనికి ఉన్నారు? మాదిగలకు ఎవరు గౌరవం ఇస్తూ ఉన్నారు? ఇంతమంత ఇక్కడనే కదా. మరిగా మళ్ళీ ఉద్యమ కాలంలో ఉన్నటువంటి రసమై బాలకిషన్ని కాంగ్రెస్ పార్టీ పైన, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన పదునైనటువంటి పాటలు ఎక్కుపట్టే విధంగా చూడొచ్చా మేము? 100% ఖచ్చితంగా నడుస్తూ ఉన్నది. ఇన్ని రోజులు ఆయుధాలన్నీ జమ్మిచెట్టు మీద పెట్టినాం. ఖచ్చితంగా ఆయుధాలు తీస్తాం, ప్రజలపై నిలబడతాం. ఇచ్చిన వాగ్దానాలు ఎగ్గొట్టిన వాళ్ళ మీద వెంటాడి పాటతోనే తరుముతాం.